సిటీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ యాస్టరిస్క్. నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ వద్ద హైవేపై అండర్ పాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పాయింట్ 121 కోట్లతో నిర్మాణానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం. మంత్రి నారాయణ చొరవతో ఎన్నో ఏళ్ల నాటి కల నేడు సాకారం. ఆనందం వ్యక్తం చేస్తున్న నెల్లూరు సిటీ ప్రజలు చింతారెడ్డిపాలెం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలకు ఇక చెక్. ఎన్నో ఏళ్ల నాటి ప్రజల కలను సాకారం చేస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నిరంతర కృషికి ఆ ప్రాంతవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నెల్లూరు ప్రజలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. నెల్లూరులో ట్రాఫిక్కు ప్రధాన సమస్యగా ఉన్న చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డుకు మంత్రి చొరవతో మోక్షం లభించింది. ఈ ప్రాంతం మీదుగా నేషనల్ హైవేతో పాటు నెల్లూరు నుండి పలు గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చించారు. మంత్రి నారాయణ చూపిన చొరవతో ఏళ్లనాటి కల త్వరలో సహకారం కానుంది. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా 121 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయించి చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దీంతో మంత్రి నారాయణ చెప్పిన గుడ్ న్యూస్ కి నెల్లూరు నగర వాసులతో పాటు ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ సార్ చెప్పాడంటే చేస్తారంతే అంటూ ప్రజలు అభిప్రాయపడ్డారు. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రమాదాల నివారణతో పాటు రాకపోకలకు అలువుగా ఉంటుందని ఈ ప్రాంతవాసులు కృతజ్ఞతాభావంతో ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఏళ్లనాటి తమ కలను సహకారం చేస్తున్న మంత్రికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మనుషులంతా రోజుకు 10,000 వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ సమస్యని ఎంతమంది నాయకుల దగ్గర తీసుకెళ్ళాం, చెప్పుకున్నాం, మొర వినిపించుకున్నాం. అప్పుడు కేంద్ర మంత్రి కూడా ఒక అతను వస్తే ఆయన కూడా చెప్పినా కానీ ఎవరు వినిపించుకోలే. మా దేవుడు, మాకు కనిపించే దైవం మా పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ వచ్చినప్పుడల్లా సార్ అది సార్ జనాలందరూ అడుగుతున్నారు సార్, ప్రజలంతా అడుగుతున్నారు సార్, మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటాం సార్. నా ఫోటోలు పెట్టుకోవడం కాదు, నేను చేసి మీకు తీపి కబురు చెప్తామని ఉదయం వచ్చింది ఆ తీపి కబురు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.